హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక విశేషాన్ని మీతో పంచుకుంటానండి. ఇటీవల ఉపేంద్ర సినిమా యుఐలో ఒక డైలాగ్ విన్నాం. ఏమిటి అంటే, మనిషిని సృష్టించిన దేవుడికి మనిషి సృష్టించిన దేవుడికి మధ్య యుద్ధం. అసలు ఆ డైలాగ్ నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందంటే పరమ సత్యం కదా అనిపించింది. ఎందుకంటే దాదాపుగా ఒక 1000 ఏళ్ళుగా ఎప్పుడైతే ఇసుక పర్రల మీద నుంచి భారత్కి దీని సంపద గురించి విని కొల్లగొట్టాలని కలలు కని ఇక్కడికి మొదట ఖురాన్ పట్టుకొని ముస్లిం ఆక్రమణదారులు, ధర్మం అన్నది లేదు, ఎందుకంటే ఎడారి బ్రతుకులు, ఏడాదికి ఒకసారి స్నానం చేయడమే సంపన్నము సౌభాగ్యము అనుకున్న ఇసుక పర్రలు, ఖర్జూర పండ్లు తప్ప మిగతా ఆహారం కూడా తెలియని పరమ దారిద్ర్యంతో, ఆ దారిద్ర్యం తెచ్చిన క్రౌర్యంతో ఉన్నటువంటి మూకలు భారత్ మీదకి వస్తే అప్పుడు ప్రారంభమైనటువంటి యుద్ధం. దాదాపుగా 1000, ఆ మతం పుట్టే 1500 సంవత్సరాలు, ఇక్కడికి ఆక్రమణకు వచ్చి 1000 సంవత్సరాలు, అప్పుడు ప్రారంభమైనటువంటి యుద్ధం. తరువాత 1496 అంటే 1500 సంవత్సరం, అంటే దాదాపుగా ఒక 500 సంవత్సరాల క్రితం బైబిల్ అనే నల్లట ఎర్ర పుస్తకం పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు భూమార్గంలో వస్తే వీళ్ళు పడవల మీద వచ్చారు. ఈ క్రిస్టియన్లు వీళ్ళది మతోన్మాదమే, ప్రచారించాలి, ప్రజల సంఖ్య పెంచుకోవాలి. తమ మతస్థుల సంఖ్య పెంచుకుంటే ఆ మత పెద్దలకి లాభం, కానీ భగవంతుడికి ఏముంది? ఏ పేరుతో ఉన్నా ఆయనే కదా. తాను సృష్టించిన జనాలు తనకు ఎక్కువ మంది ఉంటే అది సంపన్నం అనుకోవడానికి ఆయన కుమ్మరా, లేకపోతే మేకలు కాచుకుండే, గొర్రెలు కాచుకుండే, ఆవులు కాచుకుండేవాడా? తన మంద పెరిగితే తనకి బలం అనుకోవడానికి. ఆయన ఈశ్వరుడు, ఆయనకి లేనిదేమిటి? ఈ సృష్టినే సృష్టించిన వాడు, కావాలంటే లయింప చేయగలిగిన వాడికి ఈ సృష్టి లేదా ఇందులో ఉన్నటువంటి మనుషులు తమకి ఎక్కువ మంది అనుచరులైతే తనకు బలం అనుకుంటాడా? ఆ మత పెద్దలు అనుకుంటారు. కానీ కాబట్టి ఈ 1000 ఏళ్ళు తర్వాత 500 ఏళ్ళుగా ముమ్మరమైనటువంటి ఈ యుద్ధంలో తదుపరి 1687లో డ్రామోజీ తాత ముత్తాతలు పురుడు పోసుకొని ఈ 300 చిల్లర సంవత్సరాలుగా మరింత మితిమీరినటువంటి ఈ యుద్ధం అప్పుడంతా కలిగింది మనిషిని సృష్టించిన దేవుడు. అంటే ఎవరు? నిరాకార నిర్గుణ బ్రహ్మము. ఆ మాటని, ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కేవలం హిందూ ధర్మం. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హిందూ ధర్మం, హిందూ మతం